వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి ఎవరెవరు వచ్చారు, వచ్చిన వాళ్ళలో ప్రముఖులు ఎవరు, రాని వాళ్ళు ఎవరు, రాని వాళ్ళు కూడా ప్రముఖులు ఉన్నారు. ఆ విషయాలు చెప్పడానికి మన స్టూడియోకి వచ్చారు దాసర విజ్ఞాన్ గారు. వారితో మాట్లాడి ఇంకా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. నమస్తే అండి. ఏంటండి ఇప్పుడు యాక్చువల్గా ఒక సీఎం చేస్తున్నామంటే పక్క రాష్ట్ర సీఎంలు రావడం అది జరుగుతూ ఉంటాయి కదా. మనకి ఎక్కువ సీఎంలు పక్క రాష్ట్ర సీఎంలు కనిపించలేదు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కనపడలేదు. దీనికి కారణాలు ఏమేమి ఉండొచ్చు అంటారు? ముందు నుంచి మనం మాట్లాడినట్టే ప్రమాణ స్వీకారోత్సవాన్ని డిస్టర్బ్ చేయడానికి చాలా శక్తులు ప్రయత్నిస్తున్నాయి, ఈ ఎపిసోడ్ని డిస్టర్బ్ చేయడానికి. ఇక్కడ అసలు విషయంలోకి వెళ్తే ఎవరైతే ప్రమాణ స్వీకారం చేశారో వాళ్ళే ఒక రోజంతా ఆ వేదిక మీద ఉండలేని పరిస్థితి. ఇక్కడ ప్రమాణ స్వీకారం అయిన వెంటనే మళ్ళీ బండెక్కి ఫ్లైట్ ఎక్కి వాళ్ళు పక్క రాష్ట్రానికి వెళ్ళాలి, ఒడిస్సాకి అక్కడికి వెళ్ళి వాళ్ళ చేత కూడా చేయించి రావాలి. వాళ్ళు కూడా బిజీగానే ఉన్నారు. సేమ్ వాళ్ళు ఎలా బిజీ ఉన్నారో ఇక్కడ వీళ్ళు కూడా అంతే బిజీగా ఉన్నారు. టైంకి ఈయన అక్కడ సీఎం, అక్కడ అందింది ఒక ఆహ్వానం, ఈయన షెడ్యూల్ ఆ టైంకి బిజీగా ఉంది. అలా అని చెప్పేసి ఇక్కడ పాలనను వదులుకొని ఇవన్నీ చేసుకొని ఈ ప్రోగ్రామ్ అంతా పక్కన పెట్టేసుకొని అక్కడికి వెళ్ళే అవకాశం లేదు. ఒక టైంలో చంద్రబాబు నాయుడు గారు దగ్గర నేను రాజకీయాలు నేర్చుకున్నాను, ఆయన నాకు దాదాపుగా గురువుతో సమానం అన్నట్టుగా అన్నారు. తర్వాత మళ్ళీ దాన్ని ఖండించాలనుకోండి, ఆయన నాకు గురువు ఏంటి అన్నట్టుగా కూడా మాట్లాడారు. సో మనం ఈరోజు పోకపోవడంని పక్క రాష్ట్రంతో సంబంధాలు సరిగా లేవు అని కామన్ మ్యాన్ అనుకునే అవకాశాలు లేవా? వచ్చాడనుకోండి ఇంకోలాగా అంటారు, మోడీ సమక్షంలో రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేస్తున్నారు, చూడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఒకటైపోయారు, మోడీ కూడా ఉన్నాడు, రేపో మాపో ఈ హైదరాబాద్ని ఉమ్మడి రాజధాని చేసేసి రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేస్తారు వీళ్ళు, చూస్తూ ఉండండి అని చెప్పి అనుకుంటారు. రాలేదనుకో, ఆయనకి పడట్లేదు, ఎడమొహం పెడమొహం, ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సంబంధమే లేదు, ఆయన గెలిస్తే ఎంత గెలవకపోతే ఎంత, ఈయనకు అసలు పట్టనట్టు చూడండి ఎలా ఉన్నాడో అంటారు. అంటే ఇక్కడ వెళ్ళినా ప్రాబ్లమే, వెళ్ళకపోయినా ప్రాబ్లమే అనే నోర్లు ఎప్పుడు అంటానే ఉంటాయి, అది కామన్. సో యాజ్ యూజువల్గా ఇప్పుడు ఎన్టీఆర్ ఎందుకు రాలేదు అనడానికైనా, రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్ళాడన్నా, ఎవరి పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు, ఎవరి షెడ్యూల్స్ వాళ్ళకు ఉన్నాయి. వీళ్ళ షెడ్యూల్ ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయాలి కాబట్టి వాళ్ళు కూడా ఆ షెడ్యూల్ పెట్టుకున్నారు. అక్కడ అసలు ఎక్కడైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ రాష్ట్రంలోనే వాళ్ళు 24 గంటలు ఉండలేని పరిస్థితి, వాళ్ళకి బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి, దేశం అంతా తిరగాలి. సో అందుకని చెప్పేసి ఒక హడావిడి పరిణామం. తర్వాత ఎప్పుడన్నా ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ మొన్న బాలకృష్ణ గారు 2 నెలలకు 3 నెలలకి రేవంత్ రెడ్డిని కలిసి బొకే ఇవ్వాల సరదాగా, సేమ్ అంతే మెల్లిగా నిదానంగా వెళ్ళి ఎప్పుడైనా ఫ్రీ టైం ఉన్నప్పుడు, అంటే హడావిడిలో అంతమందిలో కనీసం పల్లిగిలు ఇచ్చే టైం కూడా ఉండదు. ఎప్పుడన్నా మర్యాదపూర్వకంగా ఇంటికి వస్తే ఒక షెడ్యూల్, ఒక పూట అంటూ నీకంటూ ఉంటుంది రిజిస్టర్ అయ్యి, ఎంతసేపు అన్నా మాట్లాడుకో, మనసు పంచుకో, ఆ రిలేషన్షిప్ అలాగే ఉంటుంది. జగన్ రాకపోవటాన్ని జగన్కి అసలు అందిందా? ఇంకోటి జగన్ ఏదో ఢిల్లీ వెళ్తున్నాడు అనేటువంటి ఒకటి వార్త ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, అదే జరుగుతూ ఉంది, దాని గురించి చెప్పండి. ఇది గురిందే జగన్ గారికి నా ఫోన్ చేశారట, చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఫోన్ చేస్తే జగన్ లిఫ్ట్ చేయలేదు అని చెప్పి సామాజిక మాధ్యమాల్లో వార్తలు. ఫోన్ ఎక్కడుంది, నాకు ఫోన్ లేదు, నాకు అసలు నెంబరే లేదు, అసలు నాకు ఫోనే లేదు, నెంబరే లేదని ఆయన చెప్పాడు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇట్లా ఫోన్ తీసి జగన్ 984 అని కొట్టంగా ఎవరైనా చూసారా? వెనక నుంచి రాస్తారు సార్, అంతే. అట్లా ఏం లేదు, ఊరికే ఆయన బదనాం చేయడానికి వీళ్ళు, వీళ్ళని బదనాం చేయడానికి వాళ్ళు, జస్ట్ ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ జరుగుతూనే ఉంటాయి. కానీ అసలు ఇట్లాంటివి అంటే ఎవరు చూడలేదు కదా, పిలిచి ఉండొచ్చు, అందరిని పిలిచినట్టు ఆయన కూడా ఒక ఆహ్వానం ఉండొచ్చు. ఇప్పుడు అంతెందుకు నువ్వు అసెంబ్లీకి ఎందుకు రాలేదు అంటే, నేను బాత్రూంలో జారి పడ్డాను, నా నడుమిరిగింది అని చెప్పి కేసీఆర్ అంటే, రేవంత్ రెడ్డి ఎలా పూలగొచ్చం పట్టుకొని సేమ్ సిచ్యువేషన్. ఇప్పుడు ఆయనకు కూడా పిలుచుంటారు, పిలవకుండా అయితే ఉండరు. ఆయనకి ఏదో మోహన్ జల్లకో లేకపోతే నచ్చకో రాలేదు. ఇకపోతే జనాలు అందరి దృష్టి ఏంటంటే షర్మిల కూడా వస్తుంది అనుకున్నారు. ఎందుకంటే ఇంతకుముందు క్లోజ్గా ఎల్లో సారీ కట్టుకోవటం కానీ, జగన్ మీద తిరుగుబాటు చేయడం విషయంలో కానీ తెలుగుదేశంతో ఈక్వల్గా తను పోరాడింది కదా. సో తన్ని కూడా ఆహ్వానం అందుతుంది అని అనుకున్నాం, అందిందా? ఎందుకు రాలేదు? ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవం చేస్తున్నప్పుడు యూపీఏ రాదు కదా, అందుకు మేబీ ప్రోటోకాల్ వాళ్ళ పార్టీ ప్రోటోకాల్ ప్రకారంగా ఈయన బోలా ఆమెను కూడా వద్దు, కావాలంటే ఎప్పుడన్నా నివాసంకి వెళ్ళి కలిసి పూలగోచం ఇచ్చేయి, అదే పసుపు చీర కట్టుకొని వెళ్ళు, నేను ఎవరొద్దన్నారు, అంతే కదా, విత్ రెడ్ బార్డర్ వెళ్ళు, పసుపు చీర విత్ రెడ్ బార్డర్ కట్టుకొని వెళ్ళు, వద్దని ఎవరు చెప్పలేదు కదా. బేసిక్ వెళ్ళేసి కాసేపు మాట్లాడరా, నీకు అంటే ఒక ఫ్రెండ్లీ రిలేషన్ అయితే ఉంది. ఎంతకన్నా మీ నాన్నకి మంచి ఫ్రెండ్, మీకు కూడా ఫ్యామిలీకి మంచి ఫ్రెండే. రాజకీయ ప్రకారంగా మీకు ఏమన్నా విభేదాలు ఉంటే పార్టీ కానీ ఫ్యామిలీకి ఫ్రెండే. మరి ఎలాగైతే నీ కొడుకు పెళ్ళికి ఆహ్వానించావో అలాగే మళ్ళీ ఒక బొకే పట్టుకొని వెళ్ళి, ఒక పట్టు శాలువా పట్టుకొని వెళ్ళి కప్పేసి, ఇదిగోండి
మీకు శుభాకాంక్షలు అని తెలిపేసి వచ్చాయి. ఓకే. వీలైతే ఒక చెక్క ముక్క ఏదో ఒకటి ఇస్తారుగా, అట్లా సరిపోయింది. అండ్ ఇకపోతే మళ్ళీ ఇంకొక వార్త, షర్మిల గారంట అందరికి శాల్వాలు తెచ్చి మంత్రులందరూ కప్పేసిందంట. చిపో మీ శాల్వా నాకు వద్దని చెప్పి వీళ్ళు ఇసిరి పడేశారంట అని చెప్పి వార్తలు. ఇట్లాంటివన్నీ పుకార్లే. జస్ట్ ఆ టెరిటరీని, ఆ ఏరియాని, జరిగే ఎపిసోడ్ని, ఆ కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయడానికి కొన్ని అల్లరి మూకలు చేసే చిల్లర వేషాలు అంతే ఆన్లైన్లో, అంతే తప్పించి అఫీషియల్గా వీటన్నిటి పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ మళ్ళీ వాళ్ళు వచ్చారు వీళ్ళు రారు అంటే ఎవరెవరి పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఖచ్చితంగా మనిషి అటెండ్ అయ్యాలి, లేకపోతే అసలు ప్రాణం పోతుంది అనుకునే ఈవెంట్ అయితే కాదు. జస్ట్ ఒక శుభసూచకం అంతే. వాళ్ళ వాళ్ళు గెలిచారు, వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నీకు కూడా వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పాలనుకుంటే ఎప్పుడన్నా వెళ్ళి పర్సనల్గా వెళ్ళేసి ఒక గులాబీ పువ్వు ఇచ్చి చెప్పు, లేదు అంటే కామ్గా కూర్చో, అంతే. అంతకుమించి ఏం లేదు. ఖచ్చితంగా మన ప్రెజెన్స్ లేకపోతే ఇక అసలు మన జీవితమే వేస్ట్ అనే లెవెల్లో మాత్రం దీన్ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అంతే. ఓకే ఓకే, ఇది అండి తాజాగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం జరిగిందో దానికి సంబంధించినటువంటి అప్డేట్స్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.